తిరుమలకు సరఫరా అయిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉంది అని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలోని ల్యాబ్ పూర్తి స్థాయిలో 100% నిర్ధారించిందా? అసలు ఈ నెయ్యిని ఎక్కడి నుంచి ఎక్కడికి పంపారు? ఏ నెయ్యి నమూనాల్ని పరీక్షించారు? ఈ ల్యాబ్ రిపోర్ట్లను తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న ప్రధాన పత్రిక కూడా నమ్మడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా లేదా? వీటికి కౌంటర్గా తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారానికి కౌంటర్గా కథనం రాస్తూ సాక్షి సంధించిన కొన్ని ప్రశ్నలు, అందులోనే సాక్షి ఇండైరెక్ట్గా చెప్పిన ఒక కీలకమైన అంశం కూడా పరిగణలోనికి తీసుకోవాల్సిందే. నిజానికి తెలుగుదేశం పార్టీ అయితే ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. వెంకటేశ్వర స్వామికి కోట్లాది మంది భక్తులు, హిందువులు భక్తులుగా ఉన్నారు కాబట్టి జాతీయ స్థాయిలో కూడా ఈ అంశాన్ని రచ్చ చేసి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వాన్ని అయితే పూర్తి స్థాయిలో బదనాం చేసేందుకే తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తోంది అన్నది స్పష్టం. రిపబ్లిక్ టీవీ, ఇండియా టీవీ లాంటి జాతీయ వార్తా ఛానళ్లలో కూడా ఈ అంశాన్ని విస్తృత స్థాయిలో ప్రచారం చేయించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ నేషనల్ ఛానళ్లకు సంబంధించిన వీడియోల్ని తీసుకొని వచ్చి తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వేసి జగన్మోహన్ రెడ్డి భాగవతాన్ని నేషనల్ మీడియా కూడా ఎక్స్పోజ్ చేస్తోంది అంటూ విపరీతంగా ప్రచారం చేయడంతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక ప్రెస్ మీట్లు పెట్టడం, ఆనం వెంకటరమణారాయణ రెడ్డి లాంటి వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించడం, నారా లోకేష్ తిరుపతి వెళ్ళి సవాల్ చేయడం, ఇవన్నీ సీరియస్గానే వ్యవహారాలు అయితే నడుస్తూ ఉన్నాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నది రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఆయన చంద్రబాబు నాయుడుకి చాలా సన్నిహితుడు, చాలాసార్లు చంద్రబాబు నాయుడు అంటే తనకు ఎంత ఇష్టమో బహిరంగంగా కూడా చెప్పుకున్నారు. కాబట్టి ఇదంతా తెలుగుదేశం పార్టీనే నేషనల్ మీడియాలో కూడా ఇలాంటి ప్రచారం చేయించడం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న భక్తుల్ని రెచ్చగొట్టాలని చూస్తోంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిబేట్లలో ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఈ నెయ్యికి సంబంధించిన శాంపిల్స్ని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలోని ల్యాబ్ ఎప్పుడు పరీక్షించింది, ఎలా పరీక్షించింది అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి వచ్చిన తర్వాతనే 4 ట్యాంకుల్లోని నెయ్యిపై అనుమానంతో టీటీడీ అధికారులు ఆ నెయ్యిని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలోని ల్యాబ్కు పంపినట్టుగా చెప్తూ ఉన్నారు. ఆ ల్యాబ్ తన రిపోర్ట్లో స్పష్టంగా చెప్పింది, జూలై 12న అంటే ఈ ఏడాది జూలై 12న ఈ ట్యాంకర్లను అక్కడికి పంపితే 17వ తేదీ అదే నెల 17వ తేదీ తమ వద్దకు ఈ ట్యాంకర్లు వచ్చాయని, పరీక్షలు జరిపి అదే నెలలోటే జూలై 23న తాము రిపోర్ట్ ఇచ్చామని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలోని ల్యాబ్ అయితే తన రిపోర్ట్లో చెప్పింది. అయితే పూర్తి స్థాయిలో ఇవన్నీ ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ ప్రచారం చేస్తున్నట్లు ఇవన్నీ దాంట్లో ఉన్నాయి అని కాకుండా అనుమానం వ్యక్తం చేసేలా ఉండొచ్చు అనేలాగే ఆ రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ చెప్తున్నది ఏంటి? ఈ పంపిన నెయ్యిలో ఆ శాంపిల్స్ని పరీక్షించినప్పుడు వాటిలో ఇవి ఉండవచ్చు అంటూ ఆ నెయ్యి నమూనాల్లో కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్, కొబ్బరి, ఫామ్ ఆయిల్, గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, సోయాబీన్, జొన్న రవ్వ వంటివి ఉండేందుకు అవకాశం ఉంది అని ఆ రిపోర్ట్ అయితే చెప్పింది. అంతేకాకుండా ఆ రిపోర్ట్లోనే ఆ ల్యాబ్ అంగీకరించింది కొన్ని అంశాలను చెప్పింది. తమ ల్యాబ్లోని రిపోర్టులో ఖచ్చితత్వం కొన్ని సందర్భాల్లో లోపించే అవకాశం ఉంటుంది అంటూ ఎప్పుడెప్పుడు అది లోపిస్తుంది అన్న దానిపైన కూడా వివరణ ఇచ్చింది అదే ల్యాబ్ తన రిపోర్ట్లో. తీవ్ర పోషకాహార లోపమున్న ఆవుల నుంచి పాలను సేకరించి ఆ పాలతో నెయ్యిని తయారు చేసినప్పుడు తమ రిపోర్టులో ఖచ్చితత్వం లోపించవచ్చు అని చెప్పింది. ఆవాలు, ఫామ్ ఆయిల్ వంటి వెజిటబుల్ ఆయిల్స్ని ఆహారంగా తీసుకున్న ఆవుల నుంచి పాలు తీసుకొని ఆ పాలని నెయ్యిగా మార్చి పరీక్షలకు పంపినప్పుడు కూడా తమ ల్యాబ్ రిపోర్ట్లో ఖచ్చితత్వం లోపించేందుకు అవకాశం ఉంటుంది అని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆధ్వర్యంలోని ల్యాబ్ అయితే వివరణ కూడా ఇచ్చింది. అయితే ఈ రిపోర్టును పూర్తి స్థాయిలో 100% నిజమని నమ్మేందుకు తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న ప్రధాన మీడియా సంస్థలు కూడా సాహసించడం లేదా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. ఈరోజు ఈనాడు పత్రిక ఈ అంశాన్ని మొదటి పేజీలోనే ప్రధానంగా రాసింది. అయితే ఈ కథనాన్ని తన మీద వేసుకోకుండా తెలుగుదేశం పార్టీ మీదకి తోసేందుకు ప్రయత్నించింది. ఈనాడు పత్రిక రాసింది, తిరుమల నెయ్యిలో జంతు కొవ్వు అని హెడ్లైన్ పెట్టి పెద్ద ఎత్తున కల్తీ, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేపల నూనెలు ఉన్నట్టు అనుమానం అని రాసింది. కరెక్ట్, ఉన్నట్టు అనుమానం, ఉన్నాయని రాయలేదు. దాంతోపాటు నెయ్యిలో ఉండాల్సిన ఎస్ విలువల్లో చాలా తేడాలు, గుజరాత్కు చెందిన NDDB కాఫ్ లిమిటెడ్ సంస్థ పరీక్షల్లో వెల్లడైందన్న తేదేపా అంటే ఈ కల్తీలో జరిగింది, ఇదంతా కల్తీ జరిగింది.
ఆ ల్యాబ్ రిపోర్ట్లో బయటకు వచ్చిందని తెలుగుదేశం పార్టీ చెబుతోంది అన్నట్టుగా, తెలుగుదేశం పార్టీ చెప్పింది అన్నట్టుగానే కథనం రాశారా కానీ ఎక్కడ కూడా నేరుగా ఇది నిజం, ఇది మేమే రాస్తున్నాం, మా పరిశోధనలో తేలింది అన్నట్టుగా రాసేందుకు, తన మీద పూర్తిగా వేసుకునేందుకు కూడా ఈనాడు పెద్దగా ఇష్టపడలేదేమో. తెలుగుదేశం పార్టీ చెప్పింది మేము రాస్తూ ఉన్నాం అన్నట్టుగానే వ్యవహారం నడిచింది. దాంతోపాటు గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేపల నూనె ఉన్నట్టు అనుమానం అని రాసింది. ఆ ల్యాబ్లో కూడా అదే చెప్పారు, ఉండవచ్చు, ఉండేందుకు కలిసేందుకు అవకాశం ఉంది అని ఆ ల్యాబ్ రిపోర్ట్ చెప్పింది. అయితే తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ ప్రచారానికి సాక్షి దినపత్రిక కూడా గట్టిగానే ఎదురుదాడి చేయడానికి ప్రయత్నించింది. కొన్ని అంశాలను కూడా ప్రధానంగా ప్రస్తావించింది. ఒక 5 ప్రశ్నల్ని కూడా ఆ సాక్షి పత్రిక తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి సంధించింది. హెడ్లైన్ ఏం పెట్టారు, ఆవు నెయ్యి టీడీపీకి గొయ్యి అంటూ సాక్షి రాసింది. తాను తీసుకున్న గోతిలో తానే పడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబు, అడ్డంగా దొరికిపోయినా తీరు మార్చుకొని తండ్రి కొడుకులు అంటూ రాస్తూ కొన్ని ప్రశ్నలు సంధించింది. అందులో చూస్తే మొదటి ప్రశ్న, 2024 జూలై 23న ఎన్డీడీబీ నివేదిక వచ్చిన వెంటనే టీటీడీ ఈవో శ్యామలరావు ప్రెస్ మీట్ పెట్టి ఆవు నెయ్యిలో వనస్పతి వంటి వెజిటబుల్ ఫ్యాట్లు కల్తీ అయ్యాయి అని చెప్పారా లేదా అని ప్రశ్నించింది. అంటే శ్యామలరావు అయితే చెప్పారు కల్తీ జరిగింది, ఆ కల్తీ ఏంది, వెజిటబుల్ ఫ్యాట్స్ అంటే వనస్పతి, డాల్డా లాంటివని. దాదాపు 2 నెలల తర్వాత చంద్రబాబు ఎన్డీఏ కూటమి మీటింగులో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడుతున్నారని చెప్పడం దురుద్దేశం కాక మరేంటి. అంటే రిపోర్ట్ 2 నెలల క్రితం వస్తే ఇన్ని రోజులు వెజిటేబుల్ ఫ్యాట్స్ కలిసాయని చెప్పి ఇప్పుడు మాత్రం జంతువుల కొవ్వు వాడారు అని చంద్రబాబు నాయుడు చెప్పడం వెనుక దురుద్దేశం కాక మరేంటి అని ప్రశ్నిస్తోంది. ఈ 2 నెలలు ఎందుకు మౌనంగా ఉన్నారు, బుధవారం సడన్గా రాజకీయ వేదికపై ఎందుకు మాట్లాడారు అని సాక్షి ప్రస్తావించింది. అయితే 2 నెలలుగా ఎందుకు మౌనంగా ఉన్నారు, ఈవో శ్యామలరావు అలా చెప్పారు కదా అన్నదానికి నిన్న ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఛానల్లో కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. ఆ కౌంటర్ ఏంటంటే, జూలైలోనే ఈ రిపోర్ట్ వచ్చినప్పుడు ఇవన్నీ తెలిసాయి, దీంట్లో జంతువుల కొవ్వు కలిసిందని తెలిసింది, కానీ కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన వ్యవహారం కాబట్టి నేరుగా బయటకు చెప్తే కరెక్ట్ కాదేమో అంటూ శ్యామలరావు అలా వెజిటేబుల్ ఫ్యాట్స్ కలిసాయని మాట్లాడారు, నిజానికి ఇదంతా జరిగింది అంటూ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకు అంత కవర్ చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వంలో నియమితులైన శ్యామలరావుకి ఎందుకు ఉంటుంది అన్నది కూడా ఒక ప్రశ్నే. ఎందుకంటే నిజంగానే జంతువుల కొవ్వు కలిసినట్టు రిపోర్ట్ వచ్చింటే సంచలనం వెంటనే బయట పెట్టాల్సింది. కానీ మేము భక్తుల మనోభావాల్ని గౌరవిస్తూ పెట్టలేదు అంటే మరి ఇప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు ఆ భక్తుల మనోభావాలను ఎందుకు గౌరవించలేదు? నేరుగా కేసులు పెట్టి అలా కల్తీకి పాల్పడిన వాళ్ళపై చర్యలు తీసుకోవచ్చు కదా. 2 నెలలు అయినా కూడా ఆ పనైనా ఎందుకు మొదలు పెట్టలేదు? ఇంటర్నల్గా అయినా కూడా దర్యాప్తు చేయించి అలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి ఆ తర్వాత అన్న చెప్పచ్చు కదా, చేయలేదు. టీటీడీ ఈవో మాట్లాడిన దానికి భిన్నంగా చంద్రబాబు అండుకో రాజకీయ విమర్శలు చేయడంలో ఆంతర్యం ఏంటి అని సాక్షి ప్రశ్నించింది. తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఎన్డీడీబీ రిపోర్టు రిలీజ్ చేయడం వెనుక మీకున్న కుట్రపూరిత ఆలోచన బహిర్గతమవుతోంది కదా. టీటీడీ ఒక స్వతంత్ర సంస్థ. టీటీడీలో ఇంత జరిగినప్పుడు టీటీడీ అధికారుల ద్వారా ఈ రిపోర్టును బయట పెట్టించవచ్చు కదా. ఈ ప్రశ్న అయితే వ్యాలిడే. సాక్షి చెప్పింది. ఎందుకు రాజకీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారాయణ రెడ్డి ద్వారా ఈ రిపోర్టును రిలీజ్ చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈవో రిలీజ్ చేయొచ్చు కదా, టీటీడీలోని అధికారులు బయట పెట్టచ్చు కదా, వాళ్ళ ద్వారా బయట పెట్టించవచ్చు కదా. అంటే ఈ వ్యవహారాన్ని రాజకీయం కోసం వాడుకోవాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. అందుకే ఒక రాజకీయ నాయకుడి చేతనే ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ బయట పెట్టారు అన్న అనుమానాలు కూడా తావిస్తోంది. మీ హయాంలోనే ఎన్డీడీబీకే టెస్టులు పంపించావు, నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత రిపోర్ట్ వచ్చింది, దానికి ఎవరు బాధ్యులు? సమాధానం చెప్పాల్సింది నువ్వే, చెప్పకుండా పైగా అరుస్తావు ఎందుకు? అంటే ఈ శాంపిల్స్ని పంపించింది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాతనే, పరీక్షలు జరిగింది మీ హయాంలోనే, రిపోర్ట్ వచ్చింది మీ హయాంలోనే, కాబట్టి మీరే దీనికి బాధ్యత వహించాలి అని కూడా సాక్షి పత్రిక చంద్రబాబు నాయుడుకి చెప్తూ ఉంది. దాంతోపాటు అసలు ఈ కల్తీ జరిగింది అన్న నెయ్యిని సప్లై చేసిన సంస్థ ఏది? ఇది కేవలం వైసీపీ ప్రభుత్వ హయాంలోనే తిరుమలకు నెయ్యిని సరఫరా చేసిందా అన్న అనుమానానికి కూడా నివృత్తి చేసేందుకు సాక్షి ప్రయత్నించింది. సాక్షి రాసింది, ఈ నెయ్యి ఏదైతే కల్తీ జరిగిందని నిర్ధారణ అయిందో ఆ నెయ్యిని ప్రీమియం అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సప్లై చేసిందని సాక్షి రాశారు. ఇదే సంస్థ 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకు, అంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రీమియం అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నెయ్యిని సప్లై చేసింది. అప్పుడు కూడా టీడీపీ హయాంలోను జంతువుల కొవ్వును కలిపిన ఆవు నెయ్యిని టీటీడీకి సరఫరా చేసిందనుకోవాలా అని అధికార వర్గాలు
స్పష్టం చేస్తున్నాయి. అంటే తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా సప్లై చేశారు కాబట్టి అప్పుడు కూడా ఇలాగే జంతు కొవ్వుని ఈ సంస్థ సప్లై చేసి ఉంటుందా అన్న ప్రశ్నను అయితే వీళ్ళు లేవనెత్తారు. దాంతోపాటు ఒక కీలకమైన అంశం ఏంటంటే సాక్షిలో రాశారు, టీటీడీ చరిత్రలో ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా జంతువుల కొవ్వుతో కల్తీ అయిన నెయ్యిని సరఫరా చేసిన దాఖలాలు లేవని, అప్పుడప్పుడు వెజిటేబుల్ ఫ్యాట్ కలిపిన నెయ్యిని సప్లై చేస్తే దానిని వెనక్కు పంపుతున్నామని నెయ్యి కొనుగోలులో కీలక భూమిక పోషిస్తున్న టీటీడీ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. ఈ టీటీడీ ఉన్నతాధికారి ఏం చెప్పారంటే, సింపుల్గా చెప్పాలంటే, ఇప్పటివరకు జంతువుల కొవ్వునైతే ఎక్కడ సరఫరా చేయలేదు, ఎప్పుడు కూడా, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా. కానీ అప్పుడప్పుడు కొందరు వెజిటేబుల్ ఫ్యాట్ని కలిపిన నెయ్యిని పంపించేవాళ్ళు, దాన్ని మేము గుర్తించి వెనక్కు పంపేవాళ్ళం అని చెప్తున్నారు. అంటే అప్పుడప్పుడు ఈ సరఫరా చేసే సంస్థలు, అంటే ఇప్పుడైనా కాదు ఎప్పుడైనా ప్రతిసారి, అంటే టీడీపీ హయాంలో కావచ్చు, వైసీపీ హయాంలో కావచ్చు, అప్పుడప్పుడు తిరుపతి దేవస్థానాన్ని మోసం చేసేందుకైతే ఈ నెయ్యి సప్లై చేసిన సంస్థలు అయితే ప్రయత్నించాయి. వెజిటేబుల్ ఫ్యాట్ని కలిపిన నెయ్యిని అయితే సప్లై చేసేవాళ్ళు, కానీ అధికారులు గుర్తించి వాటిని వెనక్కి పంపించేవారు అని ఒక ఉన్నతాధికారి చెప్పారు అని సాక్షి రాసింది. అంటే జంతువుల కొవ్వు కలపకపోయినప్పటికీ కూడా ఈ వెజిటేబుల్ ఫ్యాట్ లాంటివి ఇలాంటివి కలిపి కల్తీ అయితే ఏదో ఒక మోతాదులో చేస్తూ వచ్చారు, కానీ గుర్తించి వెనక్కి పంపించుంటారు. గుర్తించని సమయాలు ఎన్ని ఉన్నాయో. సో ఈ నెయ్యిని సప్లై చేసిన వాళ్ళైతే కొద్దిగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ వచ్చారు అన్నదైతే అర్థమవుతుంది. అదే వైసీపీ హయాంలోనే కాదు, టీడీపీ హయాంలోని కూడా కాదు, ఓవరాల్గా వీళ్ళకి ఇది ఒక అలవాటు ఉంది, మోసం చేసేందుకు ప్రయత్నించడం, దొరికిపోతే ట్యాంకర్లను వెనక్కి తీసుకెళ్లడం అనే వ్యవహారం అయితే నడిచింది అన్నది కూడా దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. సాక్షిలోనే ఎన్డీడీబీ జూలై 23న 2 ట్యాంకర్ల ఆవు నెయ్యిపై ఇచ్చిన పరీక్షల నివేదికలను విశ్లేషిస్తే అందులో ఎక్కడా జంతువుల కొవ్వు కలిపినట్టు లేదని టీడీపీ అధికార పార్టీ వర్గాలతో పాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తేల్చి చూపుతున్నారు. టీడీపీ అధికార వర్గాలతో పాటు అని రాశారంటే టీటీడీ అధికార వర్గాలు అయి ఉంటాయి. దీన్ని బట్టి చూస్తే జంతువుల కొవ్వు కలిపిన నెయ్యిని శ్రీవారి లడ్డు తయారీలో వినియోగించారంటూ చంద్రబాబు చేసిన ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు అని స్పష్టమవుతోంది అంటూ కూడా సాక్షి రాశారు. అంటే ఓవరాల్గా అయితే జంతువుల కొవ్వు కలపలేదు, కానీ అప్పుడప్పుడు వెజిటేబుల్ ఫ్యాట్ కలిపిన నెయ్యినైతే ఈ నెయ్యి సప్లై చేసే సంస్థలు తిరుమలకు పంపించడం, మోసం చేసేందుకు ప్రయత్నించడం, కానీ పట్టుబడితే వెనక్కు ఆ ట్యాంకర్లను తీసుకెళ్లడం లాంటివి జరిగాయి అన్నదైతే అర్థమవుతోంది. అయితే దీనిపైన నారా లోకేష్ నిన్న తిరుపతిలో స్పందించారు. వైవి సుబ్బారెడ్డి ఒక సవాల్ చేశారు. నేను నా కుటుంబ సభ్యులం అందరం వచ్చి ఆ దేవదేవుడి సమక్షంలోనే ఈ నెయ్యితో పాటు దేనిలో కూడా కల్తీ జరగలేదు అని మేము ప్రమాణం చేస్తాం, మీరు రండి చంద్రబాబు నాయుడు మీ కుటుంబ సభ్యులతో కలిసి అంటూ సవాల్ చేశారు వైవి సుబ్బారెడ్డి. దీనిపైన నారా లోకేష్ స్పందించారు. నేను తిరుపతిలోనే ఉన్న వైవి సుబ్బారెడ్డిని రమ్మనండి, ప్రమాణం చేద్దాం, ల్యాబ్ రిపోర్ట్లే వచ్చిన తర్వాత ఇక మేము భయపడేది ఏముంటుంది, రండి ప్రమాణం చేద్దాము అని నారా లోకేష్ అయితే సవాల్ చేశారు. నేను తిరుపతిలో ఉన్నా, రండి, నేను ప్రమాణం చేసి నేను సిద్ధంగా ఉన్నా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకా రిపోర్ట్లు వచ్చిన తర్వాత నేను భయపడాలండి. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి సవాల్ని స్వీకరించి అక్కడికి వెళ్ళి ప్రమాణం చేస్తే భక్తుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. వైవి సుబ్బారెడ్డి సవాల్ని స్వీకరించి వెళ్ళి అక్కడ ప్రమాణం చేస్తే, నారా లోకేష్ కూడా ఇద్దరూ చేస్తే తెలుగుదేశం పార్టీ చేస్తున్న ప్రచారం అవాస్తవమా, ఏంటి నిజం ఏంటి అబద్ధం అన్న దానిపైన, లేకుంటే వీళ్ళందరి ప్రమేయం లేకుండానే ఇవన్నీ జరిగిపోయాయా, ఏమన్నా లోపాలు, అధికారులు ఆ నెయ్యిని సప్లై చేసే వాళ్ళ ఆధ్వర్యంలో ఏమన్నా ఇంటర్నల్గా ఇవన్నీ జరిగాయా కల్తీ వ్యవహారాలు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, వీళ్ళందరికీ ఏమీ తెలియవు, చేయాల్సిన వాళ్ళు ఎవరైనా చేశారా అన్న ఒక కంక్లూజన్కి ప్రజలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది.